జల సురక్ష మాసం కార్యక్రమంలో భాగంగా రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకును శుభ్రం చేయించినట్లు, అలాగే వీధిలో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కలిగించినట్లు మండల అభివృద్ధి అధికారి సత్యం, ఉపమండల అభివృద్ధి అధికారి చెన్నారావు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని శివాజీనగర్లో జల సురక్ష మాసం కార్యక్రమంలో భాగంగా రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకును శుభ్రం చేసే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. మండల అభివృద్ధి అధికారి సత్యం ఆదేశాల మేరకు ఉపమండల అభివృద్ధి అధికారి చెన్నారావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసులు, పంచాయతీ అభివృద్ధి అధికారి జనార్దన్ రెడ్డి, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ తిరుమలరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల చేత రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకును శుభ్రం చేయించారు. ట్యాంక్ లోపల బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ తిరుమలరావు ట్యాంక్ నీటిని పరీక్షలు నిర్వహించారు. నీరు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం శివాజీనగర్ వీధిలోని ఇంటింటికి వెళ్లి మహిళలకు తడి చెత్త, పొడి చెత్త, పరిసరాల పరిశుభ్రతపై అధికారులు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్లు అబ్దుల్ షకీర్, శిరీషారెడ్డి, శ్రీనివాసులు, వీఆర్ఓ హనీషా, డిజిటల్ అసిస్టెంట్ శ్వేతారెడ్డి, మహిళా పోలీసులు శిరీష, లక్ష్మీదేవి, శివలక్ష్మి, సచివాలయ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.